నేను ఆ రోజు జైలుకు పోయే పరిస్థితి వస్తే 53 రోజులు నేను జైల్లో ఉంటే నేను చూసేవాడిని. దగ్గర 70, 80, 90 దేశాల్లో పనులన్నీ వదిలిపెట్టి ఎక్కడ వేరే దేశాలంతా కూడా మీరు నా కోసం మీరు పడిన తపన ఆందోళన నా జీవితంలో ఎప్పుడు కూడా మరిచిపోలేను. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకుంటారంటారు కానీ బతికున్నప్పుడే మీరు ఆ విధంగా నా కోసం పోరాడారంటే అది ఎప్పటికీ మర్చిపోలేము. ఇంకొకటి కూడా చూశాను. ఈసారి ఎన్నికలు నేను చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్లే వచ్చి వాళ్లే డబ్బులు పెట్టి వాళ్లే ఖర్చు పెట్టి నెల 2 నెలలు 6 నెలలు ఉండిపోయి మళ్లీ గెలవాలి, మేము మీరు రాకపోయినా మీకు జరుగుతుంది. కానీ మీలో ఒక తపన, ఒక ఆందోళన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే తిరిగి మనం జన్మించిన స్థలానికి పోలేమనే ఆందోళనతో 6 నెలలు సంవత్సరం ఉద్యోగం వదిలిపెట్టి నా కోసం రాష్ట్రం కోసం తపన పడ్డారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. శాశ్వతంగా మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా.